సతీష్ గారు, ఎస్ ఎలా ఎలా చూస్తారు మీరు రిజల్ట్స్? ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఏవైతే అర్లీ ఏం కాదు, ఇవి ఆల్మోస్ట్ 30% 40% కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ వాటిని ఎలా చూడాలంటారు? అద్భుతంగా వస్తున్న రిజల్ట్స్. ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ ని బొందబెట్టినాం అన్న బీజేపీ చూసి రిజల్ట్స్ చూస్తే ఎక్కడండి ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు కేవలం ఈ మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయంటే అవి లిక్కరు కుక్కరు వస్తుందని, కానీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అవలీగా అబద్ధాలు ఆడుతున్నారు, అద్భుతంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు ఏళ్ళు దాటింది. 2 ఏళ్ళు దాటినా కూడా వాళ్ళు ఈ 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైగా అప్పు చేసి ఈ రోజు తెలంగాణ అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేసిరు? ఒక ఇటుకపల్లె పెట్టింది లేదు. ఇలా వాళ్ళు చెప్పిన పథకాలు కూడా ఏమందించారు ప్రజలు చూసండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చిదంబర్ గారు, గతంలో టీడీపీ ఉన్నప్పుడు ప్రభుత్వంలో మొత్తం స్వీప్ చేసింది మున్సిపాలిటీ. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా స్వీప్ చేసింది మున్సిపాలిటీ. దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది అంటే వీళ్ళు అలవి కాని హామీలు ఇచ్చారు, అబద్ధపు మాటలు చెప్పారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసారు అని తెలుసుకున్నారు ప్రజలందరూ కూడా. రానున్న రోజుల్లో ఇంకా ముందు ఇప్పుడు చూసారు కదా ఎంత అద్భుతంగా పోటీగా నెక్ టు నెక్ ఇలా మనం ముందుకు సాగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉన్నాం, ప్రజలు మద్దతు పలికి మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న ఎన్ని ప్రలోభాలు చేసినా, ఎన్ని అనుకూల మీడియా సంస్థలను వాడుకున్నా, ఎన్ని మరి అధికారులు పోలీస్ యంత్రాంగాల్ని వాడుకున్నా, ఎంత రౌడీయిజం గూండాయిజం చేసినా, బూతుల దగ్గరికి వెళ్ళి బూతులు తిట్టినా అయినా కూడా ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపిరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులే గెలిచిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. కానీ మీరు చెప్పినంత వచ్చినా కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండా ప్రతిపక్షమైన అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పినంత వ్యతిరేకత ఉంటే ఆ నెంబర్స్ కూడా రాకూడదు కదా? టీఆర్ఎస్ అదే నేను చెప్తున్నాను కదా, ఒకటి చిదంబరం గారు వాస్తవం మాట్లాడుకుంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత పర్సెంటేజ్ వాళ్ళకు సానుకూలత ఉంటది. ఇప్పటికి కూడా అయినప్పటికీ కూడా మనం 2020లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని వచ్చినాయండి? 500 వార్డులేమో గెలిచినట్టున్నారు. ప్రతిపక్షంలో మేము ఉన్నాం, ఎంత పర్సెంటేజ్ కైవసం చేసుకోబోతున్నామో మీరు చూస్తూ ఉంటారు. రానున్న సమయంలో 3 గంటల వరకు మనం ఎన్ని వార్డులు గెలిపోతాం, ఎంత ఓటు పర్సెంటేజ్ మనకు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలుస్తూనే ఉంది. 450 కూడా మీరు చూపిస్తా ఉన్నారు. ఎంత అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇంకా 2-3 గంటలలో నెట్ టు నెట్ 50% అన్న లెవెల్లో ముందుకు సాగుతా ఉంది. ఎక్కడండి ఇప్పుడు వీళ్ళని నమ్మిన పరిస్థితి లేదండి. ఎంత చేసినా ఏది మాట్లాడినా ఇప్పుడు మనం చేసినప్పుడు ఈ ఎలక్షన్స్ రాగానే మున్సిపాలిటీ ఎలక్షన్ రాగానే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి, లేకపోతే ఫార్ములా ఈ అని నోటీసులు ఇస్తారు, లేకపోతే విద్యుత్ విచారణ అని నోటీసులు ఇస్తారు, లేకపోతే కాళేశ్వరం అని నోటీసులు. ఎన్ని బోగస్ మాటలు చెప్పినా, ఎన్ని బోగస్ ప్రచారాలు చేసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా ఇవంతా బోగస్ మాటలు, కాంగ్రెస్ వాళ్ళు గుల మీద గోపురాల మీద ఓట్లేసి నీచ రాజకీయాలు చేస్తారనే ఉద్దేశంతో ఇలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయితేనే తెలంగాణ అభివృద్ధి అయినా, తెలంగాణ ప్రయోజనాలైనా, తెలంగాణ ఉద్యోగాలైనా, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలన్న ఉద్దేశంతో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఖానాపూర్ ఎమ్మెల్యే గారు వినాలి మీరు. ఖానాపూర్ ఎమ్మెల్యే గారి వాళ్ళ షాపింగ్ మాల్ లో మంచిగా కొత్త బట్టలు కొనుక్కోవడానికి అంటే తిరుగుతా ఉన్నారు. ఇలా గురుకులాల్లో పిల్లలు ఆగమైపోతున్నారు. పర్సనల్ కామెంట్స్ వద్దులేండి సతీష్, పర్సనల్ కామెంట్స్ వద్దు ప్లీజ్ ప్లీజ్ ఎలక్షన్ కోసం పెట్టిండా ఏమిటి పెట్టిండా ప్లీజ్ ప్లీజ్ పర్సనల్ పాయింట్స్ వద్దులేండి సతీష్ గారు, వద్దు 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 ఈ ఎలక్షన్ కోసం ఎలక్షన్ రిజల్ట్స్ మాట్లాడండి ప్లీజ్, కన్ఫైన్ అవుదాం. చిల్లర దండాలైందా బాబు? ఈ చిల్లర దండాలు గివేందా బాబు? ఎలక్షన్ కోసం పెట్టిండా? సతీష్ గారు అది ఆ పాయింట్ వద్దులేదు, అలాంటి పాయింట్స్ వద్దు ప్లీజ్. ఆయన మన రిక్వెస్ట్ మీద ఆయన బయట ఉన్నా సార్ మనకి ఇచ్చారు. సో దాని ఒక్కసారి ప్లీజ్ అదొకటి విత్డ్రా చేసుకోండి. మొత్తం దోపిడీ చేసిన గురించి మాకు ఎంత అధ్వానమైన భాష మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు దోసుకోవడానికి ప్రజల పక్షం ఎడగొట్టుకోండి. గారు ఒక నిమిషం సతీష్ గారు అలాంటి పాయింట్స్ వదిలేండి ప్లీజ్. ఇప్పుడు అమెరికాలో మీరు చేసిన దోపిడీ సంగతి మొత్తము ఇప్పుడు ఫామ్ హౌస్ కూడా మీ కేటీఆర్ 40,000 కోట్లతో అమెరికాలో పెట్టుకున్నాడు, దుబాయ్ 30,000 కోట్లు పెట్టుకున్నాడు, 25,000 కోట్లు పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ప్రజల నుంచి ఎక్కడి నుంచి డబ్బంతా?
ఇవాళ అంత దోపిడీ కాళేశ్వరం చేసి ప్రాజెక్టు ప్రత్యేక కొంత హోదా పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చిరా? ఇంకా ఇవాళ నీతులు గిరిజన చెప్తున్నారు. జాతీయ మేము సంస్థ అంత బాగా ద్వారా డెవలప్ ఏమైనా చేసినాము. నిధులు తీసుకొచ్చిరా? 8 ఏళ్లలో మీరు ఏ విధంగా 8 నిధులు లక్షల కోట్లు తీసుకురాలేక అప్పు ప్రజల్ని చేసి మోసం చేసి 3 గద్దెని లక్షల ఎక్కేలా కోట్లు దోచుకున్నాడు. తీసుకెళ్తున్నారు. ఇవాళ అన్నిటి ఇవాళ ప్రజలు మీరు అనుభవిస్తున్నారు. అరే బాబు ప్రజా ప్రజలు సొమ్మును ప్రజల చూసుకుంటారు. ప్రజలకు అన్ని సొమ్ములో ఉండి తెలుసు. మీరు అనుభవిస్తున్నారు మొత్తం తప్ప తెలుసు. ప్రజల సొమ్ము వేరే ఏం లేదు. ప్రజల సొమ్ము ఒక్క రూపాయి లేదు. ప్రజల ప్రజలకు సొమ్మును అన్ని మీరు తెలుసు. అనుభవిస్తా ఉన్నారు. అందుకు No, 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 no. ఎమ్మెల్యేలు ఒక నిమిషం ఇద్దరికి ఒక రిక్వెస్ట్ అంటే ఇద్దరు వాయిస్ వెళ్ళట్లేదు. నో తప్పుగా ఒకటి ఇద్దరు వాయిస్ వెళ్ళట్లేదు. గజల్ గారు No, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. చిదంబరం గారు మీరు ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోమని చెప్పాలి. ఎమ్మెల్యే గారు మాట్లాడిన అసభ్యకరమైన మాటలు వెనక్కి నేనేమంటాను ఇద్దరికి రిక్వెస్ట్ అదే. ఎమ్మెల్యే స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. మీడియా సాక్షిగా మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పాలండి చిదంబరం. ఐఎమ్ సారీ, ఎందుకంటే మీ ఇద్దరు వాయిస్ నాకు వినిపించలేదు, అర్థం కాలేదు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, అందుకే నేను ఇద్దరిని ఆపాను. ఐ డోంట్ నో. ఎస్ ఇద్దరి వాయిస్ నేను వినలేదు. సో ఎవరైనా సరే బీఆర్కే న్యూస్ తరఫున అలాంటి లాంగ్వేజ్ మేము ఎంకరేజ్ చేసేది లేదు, అలాంటి లాంగ్వేజ్ నెట్ పర్సన్ ముందుకు పంపించేది లేదు. మీరు అన్నట్టుగా మీరు మాట్లాడినప్పుడు కూడా నేను దాన్ని మీరు పర్సనల్ కమెంట్స్ వద్దని చెప్పాను. తనకైనా అదే మాట చెప్తాను, దయచేసి అలాంటి కమెంట్స్ వద్దు. మనము ఎన్నికల ఫలితాలు ఎస్ అదే అండి ఆయన మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే, ఇద్దరికి నేను దాన్ని విత్డ్రా అంటే నేను దాన్ని అది ఆన్ ఎయిర్ వెళ్ళలేదు, నేను దాన్ని ఆన్ ఎయిర్ వెళ్ళకుండా ఆపాను. నేను జస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే లెట్ us కన్ఫైన్ టు మున్సిపల్ ఎలక్షన్స్. ఆ రిజల్ట్స్ భాగంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేద్దాం. అదొకటి. ఇప్పుడు ఆ రిజల్ట్ ఇప్పుడు నువ్వు రిజల్ట్స్ పెట్టిరా, మీరు లేకుంటే వేరే దానికోసం పెట్టిండ్రా? నేను మీరు విన్నారో లేదో, సతీష్ గారు ఆ మాట మాట్లాడగానే వెంటనే నేను అలాంటి మాటలు వద్దు అని చెప్పాను. ఎందుకంటే ఖచ్చితంగా నేను దాన్ని మెయింటైన్ చేస్తాను, ఆ డెకోరం ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడే మాటలు ప్రజలకు ఇచ్చే ఒక మెసేజ్ లాంటిది. ఆ మెసేజ్ బ్యాడ్ మెసేజ్ వెళ్ళకూడదు, రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు అని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను అవన్నీ మాట్లాడాలంటే నాకు చాలా ఉన్నాయి. అందుకే let us confine only to మున్సిపల్ ఎలక్షన్స్. ఆ రిజల్ట్స్ మొత్తం తెలుసు. కేసీఆర్ కుటుంబం ఎందుకు, కేసీఆర్ దురపరిపాలన నడిపించింది 10 ఏళ్ళు, అది మొత్తం ప్రజలకు సతీష్ గారు ఒక నిమిషం సతీష్ గారు ఒక రిక్వెస్ట్. మంత్రులు రాష్ట్రాన్ని ఎంత దూసుకున్నాడు చెప్పన్నాని, నువ్వు ఎక్కడెక్కడ ఎంత పెట్టినో చెప్పన్నా నా దగ్గర ఉంది. రైట్ మనం మున్సిపల్ ఎలక్షన్స్ ఆ రిజల్ట్స్ వాటికి మనం కన్ఫైన్ అవుదాము ప్లీజ్. అది మాట్లాడేవారు మున్సిపల్ రిజల్ట్స్ కి మనం కన్ఫైన్ అవుదాం ప్లీజ్. ఇప్పుడు ఆ దుబాయ్ లో పెట్టిండు 30,000 కోట్లు కేటీఆర్, అమెరికాలో పెట్టిండు అవకాశం మీకే ఇస్తాను. ఆవేశపడుతున్నారు. బెజ్మా గారు కూడా లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఒక నిమిషం. రైట్ ఎస్ లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం ప్లీజ్. సతీష్ గారు, సో ఇక్కడ మీరు ఇప్పుడు వస్తున్న వార్డు నెంబర్స్ని మీరు చూసి ఈ వార్డు నెంబర్స్ గతంతో పోలిస్తే అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అతిపెద్ద తేడా ఏంటంటే, మొదటిది మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి దాని తర్వాత వచ్చిన 2 ఏళ్ల పాలన, రెండింటిని బేరీజు వేసుకొని ప్రజలు మీకు ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఉన్నా సరే అది ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కాబట్టి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు ఉన్న పాలనను మాత్రమే చూసి ప్రజలు ఓటు వేయాలి. ఈ 2 ఆస్పెక్ట్స్లో చూసినప్పుడు మీరు అనుకున్నంత స్థాయిలో ఓట్లు పడినట్టు అంటారా? ఆ సీట్లు దానికి ఇండికేషన్గా చూడాలంటారా కనీసం? చిదంబరం గారు, ఏ పార్టీ అయినా కూడా, అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకోటి కానీ ఏ పార్టీ అయినా 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కొంత నెగిటివిటీ రావడం అనేది కామన్. సో దాంట్లో బేస్ చేసుకుని ఈ రోజు మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. వాళ్ళు దొంగ మాటలు చెప్పిరా, లంగ మాటలు చెప్పిరా, అవి కానీ హామీలు ఇచ్చిరా, ఏం చెప్పిరా అనేది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిండు. 2 ఏళ్ళు అయింది. మీరు చూస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. 2 ఏళ్లల్లా మీరు ఏం చేసిరు అనేది ఎలా సొసైటీ సమాజం చూస్తా ఉంది. మీరు చెప్పిన ఉద్యోగాలు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మోసం చేసిరు. రైతాంగానికి కేసీఆర్ మరి కేసీఆర్ ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు, ఏం చేసినారు? మోసం చేసిరు. మోసం చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ నిజాలు మాట్లాడితే రౌడీజం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు నిజాలు మాట్లాడితే రౌడీజం చేస్తా ఉన్నారు. రైట్ ఒక్కసారి మీ ఇద్దరికి ఒక చిన్న బ్రేక్ ఇస్తాను. ఒక నిమిషం మీ ఇద్దరికి ఒకసారి ఒక చిన్న ఇంటర్వెన్షన్ ఇస్తాను నేను. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఒక్కసారి ఇద్దరు ఆగాలి ప్లీజ్.
భోజా గారు, వెడ్మ గారు, గుడ్ మార్నింగ్. ఎస్ ఎమ్మెల్యే గారు, నా వాయిస్ వినిపిస్తోందండి? రైట్, ఒక్కసారి మా టెక్నికల్ వాళ్ళు చెక్ చేస్తారు. ఒకసారి ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. నా వాయిస్ వెళ్తుందా ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. సతీష్ గారు. చిదంబరం గారు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎమ్మెల్యే గారు డిస్టర్బ్ చేయడం, మధ్యలో రావడం, అట్లాంటి మాట్లాడడం ఎంత కరెక్ట్ అండి? మీరు కూడా ఛానల్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం మేమేం మాట్లాడుతున్నాం, వాళ్ళు చెప్పిన హామీలే కదా మేము మాట్లాడితే అంత ఆవేశం ఎందుకండి, అంత తిరుగుబాటు ఎందుకండి? ఎట్లా పడితే అట్లా మాట్లాడు. గతంలో కూడా ఎలక్షన్స్ ఇప్పుడు బూతుల దగ్గరికి వెళ్ళి బూతులు తిరిగిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి గారు కానీ, మైనపల్లి రోహిత్ గారు కానీ, లేకపోతే బీజేపీ పార్టీల అరవింద్ గారు కానీ పోలీసుల మీద తిరగబడుతున్నారు. ఇవాళ సామాన్య ప్రజల మీద తిరగబడితే ఇప్పుడు ఇంత లైన్ లైన్ లో ఉంటారో మామూలుగా ఇట్లా మాట్లాడతారు. కామన్ పీపుల్, సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అడుగుతారు. ఏమైందా మా రోడ్ ఏమైందని అడుగుతారు, మాకు కరెంట్ రావట్లే అంటారు, మాకు నీళ్లు రావట్లే అంటారు, ఇంకా ఇబ్బందులు ప్రజలకు మంచి సమాధానం చెప్తాం కానీ ప్రజలలో మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, ముఖ్యమంత్రి కూడా, మా ముఖ్యమంత్రి గారు, మేమంతా ప్రజలలో ఉంటాం బాబు. అంటే యాక్చువల్లీ ఒకరి వాయిస్ ఒకరికి ఓవర్లాప్ అవుతుంది. గజల్కాంతం గారు ఒక నిమిషం, ఒకరి వాయిస్ ఒకరికి ఓవర్లాప్ అవుతుంది. ఒక నిమిషం మీరు ఉంటే, అంటే సతీష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదురు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే అక్కసు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి, ఓడిపోయినాం, మాకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, ప్రజలందరూ మీకు తెలుస్తుంది కదా మీ అడ్రస్ ఏందో. మీ అడ్రస్ లేకుండా ఇప్పుడు చైర్మన్ ఎవడు ఉంటాడు తెలుస్తుంది కదా. మస్తు మాట్లాడినా ఎమ్మెల్యే గారు అడ్రస్ అన్నారు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూడా తొందరపడకు. ప్రజలు తెలుగుదేశం ఉంటది, తెలంగాణలో మరో తెలుగుదేశం. ఇప్పుడు కేసీఆర్ జైలు పోయినాక ఏమవుతుంది? కేటీఆర్ మీరు 2 నెలలు 3 నెలలు ఉంటే కేసీఆర్ జైలు పోతున్నాయి బాబు. కేసీఆర్ హరీష్ జైలు పోతున్నాడు. కేటీఆర్ ఇంకో 3 నెలల తర్వాత జైలు పోతుండే. 3 లక్షల కోట్లు దోపిడీ చేసిర్రు. మీకన్నా మీ వయసులో చిన్న వాళ్ళ మీరు మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలండి? మీకన్నా వయసులో చిన్న వాళ్ళ మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలి? మాట్లాడంటే ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల గురించి మాట్లాడుతుంటే మేము నువ్వు మాట్లాడకమని ఇనుకుంటుంటారా బాబు? మేమేం మాట్లాడారు? మిమ్మల్ని తప్పుగా మిమ్మల్ని దూషించడమా? ఒక నిన్నైతే నిన్ను పర్సనల్ కూడా నేను ఏమంటలేను. ఒక కేసీఆర్ గురించి నేను మాట్లాడుతున్నా. నీ గురించి అసలు ఒక్క వార్డు కూడా నువ్వు మావాడు, నీ గురించి మేము ఎందుకు మాట్లాడతామే బాబు? నీ గురించి ఎందుకు మాట్లాడతాం? నీ గురించి అసలే మాట్లాడా ఎందుకు మాట్లాడుతావు? మీకు సూటి ప్రశ్న, మీకు ఒక మర్యాద పూర్వకంగా సూటి ప్రశ్న. ఎమ్మెల్యే గారు, మీరు 2 ఏళ్ల రాష్ట్రంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలేదు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినవయ్యా. గ్రూప్ 1 ఎగ్జామ్స్ చెప్పండి నేను. ఎగ్జామ్స్ 10 ఏళ్ళు పెట్టండి కేసీఆర్, 10 ఏళ్లలో కంపోజ్ చేయలేదా? గ్రూప్ 1 మొత్తం ఏమే చేసినాము? 70 అంశాల వరకు మాట్లాడదు. ఇంకా 3 ఏళ్లలో ఇంకా 2-3 లక్షల ఉద్యోగాలు పాపం కాదు గజల్కాంతం గారు. 3 ఏళ్లలో ఇప్పటికీ 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇచ్చాము. సతీష్ గారు లైవ్ లో ఉన్నది గజల్కాంతం గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే గారు కాదు. సబ్జెక్టు కరెక్షన్, గజల్కాంతం గారు లైవ్ లో ఉన్నారు. గజల్కాంతం గారు, ఇప్పుడు మీరు మీకు ఎందుకంటే అంతగా నాకు ఒక సూటి ప్రశ్న వేస్తా, ఇంటవా? నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్స్ 10 ఏళ్లలో ఎందుకు రాయించలేదా కేసీఆర్? గ్రూప్ 1 గురించి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎందుకు రాయించలేదు? అవును అవన్నీ జరిగినాయి కదా, అవన్నీ జరగని నో ఆరోపణలు ఏమీ లేదు. 100% వాస్తవాలు జరిగినాయి. ఎప్పడము రికార్డు, గవర్నమెంట్ రికార్డ్, అది విచారణలో రికార్డు ఉన్నది.